హలో అందరికీ. మా వాడైతే కడుపుతో ఉండేవారు గోరినట్టు కోరుతుంటాడండి అప్పుడప్పుడు. పోయినసారి మా అత్తోళ్ళ ఇంటికి పోయినప్పుడు మా అత్త బెండకాయ పులగూర చేసింది. అది చాలా బాగా నచ్చేసింది మా వాడికి. మా నానమ్మ ఎట్ట చేసిందో పులగూర, నూనె ఎక్కువ పోయకుండా సేమ్ అట్టే చేయమా, నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నువ్వు కూర చేయాలని ఆర్డర్ వేసిపోయాడండి మా వాడు. ఇంక పిల్లలు అడిగితే మనం చేయకుండా ఉంటామా, అందుకనైతే మా అత్తకు కాల్ చేసి ఎలా చేయాలని అడిగితే మా అత్త ఈ విధంగా చేయాలని పర్ఫెక్ట్గా అన్ని కొలతలు చెప్పింది. ఇంకా ఆమె చెప్పినట్టయితే నేను ట్రై చేశాను. నా ఒళ్ళు బద్ధకం గురించి మా అత్తకు తెలుసండి. మనం పప్పు గుత్తితే ఎనపుతాం కదా, అట్లాంటి టైం వేస్ట్ ఎందుకని నేను మిక్సీలో తిప్పేస్తాను. అందుకని మా అత్త అలా చేస్తే బాగుండదు, నువ్వు పప్పు గుత్తితే ఎనపాలి, పుల్లకూర టేస్ట్గా ఉంటుందనింది. ఇంకా ఆమె చెప్పినట్టే ట్రై చేశానండి. అబ్బా, పుల్లకూర చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మా వాడు చిన్నపిల్లోడైనా కరెక్ట్గా చెప్పేస్తాడండి ఉప్పు కారం తక్కువైతే. అందుకనైతే ముందు మనం టేస్ట్ చేద్దామని అయితే నేను ట్రై చేసినట్టు. ఆయిల్ కూడా లేదు, ఇంకా డైట్లో కూడా బాగానే ఉంటుందని అయితే కొంచెం పుల్లగూర వేసుకొని ఇంకా రైస్ దానికి నంచుకొని అయితే ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. క్యారెట్, టమాటా, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అన్నీ వేసుకొని అబ్బా ఆమ్లెట్ కూడా చాలా బాగా కలర్ఫుల్గా వచ్చింది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఈ కూర చేయి ఆ కూర చేయి అని అడుగుతుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే